మాటల్లో మౌనంగా ఉంటారట. నిజంగా పనితనం వచ్చిన వాళ్ళు కానీ, పని ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు గానీ, అసలు ఏ పని చెయ్యాలో, అసలు లక్ష్యమేంటో, అది ఎలా సాధించాలో తెలిసిన వాళ్ళు గానీ ఏం చేస్తారట? మౌనంగా ఉంటారట. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నా లక్ష్యం ఇది. నేను ఈ రకంగా చేయాలి. ఈ లక్ష్యాన్ని ఇలా చేరాలని అతను ఏమీ కష్టపడి చెప్పడనమాట. అందుకని మౌనంగానే ఉంటారు. ఎవరు? ఉత్తములు. అలాగే మూర్ఖులున్నారంటే వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే వాడికసలు లక్ష్యమేంటో తెలీదు. ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో తెలీదు. ఎలా చేరుకోవాలో తెలీదు. చేరితే ఏమవుతదో తెలీదు. కాబట్టి ఎవరైనా మంచి వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటే వాడి దగ్గరకొచ్చి వాదించడం మొదలెడతారు. నువ్విలా చేస్తున్నావు గానీ ఇది కరెక్ట్ ఏం కాదు. దీనికన్నా అది మంచిది, ఇది మంచిది అని చెప్తూ ఉంటాడు. అంటే వాడికి ఏదనిపిస్తే అదే కరెక్ట్ అని ఇంకా వాదిస్తూ ఉంటాడు. కాబట్టి నిజంగా ఉత్తమమైన వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళకి మళ్ళా మనం ఎదురు సమాధానాలు చెప్పడం, అబ్బో దేవుడంటే ఇంత, జీవితం అంటే ఇంత అని మూర్ఖులకి ఎప్పుడు చెప్పకూడదు. చెప్పామంటే మనం కూడా మూర్ఖుల్లాగానే వెళ్ళిపోతాం. తప్పితే వాళ్ళనే మనము చేంజ్ చేసేస్తామంటే అంత ఏమీ ఉండదు. వాళ్ళలో చేంజ్ వచ్చే ప్రసక్తే ఉండదు. అందుకని ఏమంటున్నారు? నువ్వు మూర్ఖులతో వాదించాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండమంటున్నారు. ఋషులు మాట్లాడరు, నిపుణులు మాట్లాడతారు. ఋషులున్నారంటే వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు మాట్లాడతారా? మాటల్లో ఏముండదు. కేవలం వారి కార్యం చేసుకుంటూ పోతారు. లోక కళ్యాణార్థం ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆత్మను ఎలా ఉద్ధరించుకోవాలో అవి చేస్తూ ఉంటారు. తప్పితే అనవసరమైన మాటలు ఏ మాత్రము మాట్లాడరు. సోమరితనానికి మించిన శత్రువు లేదు అంటున్నారు. మనిషికి ఏదన్నా పెద్ద శత్రువు ఉందంటే అదేమంటారు? సోమరితనం అనమాట. ఎందుకంటే ఇది ఏదో చేస్తే మనకి లక్ష్య సాధన కుదురుతుందని తెలిసినా సరే అది చేయకుండా ఈ రోజు కాదులే, రేపు కాదులే, ఎల్లుండా అంటూ ఏదో అలాగ ఒక అలసత్వం ఉంటుంది కదా, అది ఏమవుతుంది? సోమరితనం అనమాట. ఈ సోమరితనం ఏం చేస్తుంది అంటే మనం ఏది సాధించాలో అది సాధించనివ్వదు. సరే కదా, కనీసం దాని గురించి కూడా అది ఆలోచించనివ్వదు అనమాట. దానివల్ల ఏమవుతుంది? సమయం గడిచిపోతుంది, జీవితం గడిచిపోతుంది. మనకి ఏ శరీరం అయితే వచ్చిందో ఆ శరీరం కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. కానీ అలసత్వం వలన మనం చేయాల్సింది ఏమి చేయలేము. మనం ఏ గమ్యాన్ని చేరాలో ఆ గమ్యాన్ని మనం చేరలేమన్నమాట. అసత్యం ఒకనాడు ఓడిపోతుంది. అసత్యం ఎవరికి తెలియడం లేదు కదా. సత్యం ఏంటో నిజంగా జనాలకి తెలియదు కాబట్టి ఏదో అసత్యం చెప్పి నలుగురిని నమ్మించేద్దామా అనుకుంటారు కదా అని చెప్పి అసత్యం పలుకుతూ ఉంటారు. అయితే ఏమంటున్నారు? ఈ అసత్యం అనేది ఒకరోజు ఖచ్చితంగా ఓడిపోతుంది. ఏదో మనం చెప్పే మాటలు నమ్మశక్యంగా ఉన్నాయని అందరూ నమ్మేటట్టు, లేకపోతే అలాగే ఎలాగో నటించో మొత్తానికి నలుగురిని నమ్మిస్తే నమ్మించవచ్చు. కానీ నిజంగా అది అలాగే శాశ్వతంగా నెగ్గుతుందా అంటే ఖచ్చితంగా నెగ్గదు. నిజము నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. ఏ రోజైతే నిజం బయటకు వచ్చిందో అసత్యం చెప్పే వాళ్ళ గత ఏమవుతుంది? చాలా దుస్థితి పాలవుతారు. వాళ్ళని ఆ తర్వాత ఎవరు నమ్మే వాళ్ళు ఉండరు. వాళ్ళ జీవితంలో పూర్తిగా ఓడిపోతారు అనమాట. అందుకని అసత్యం చెప్పేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. అసత్యం వలన ఒకటి లోకంలో కూడా మంచి మాట అది ఉండదు. జనాలు మనల్ని కూడా అసహించుకునే స్థితి ఉంటుంది. రెండోది మనసు కూడా మనకి విరుద్ధం అయిపోతుంది అనమాట.